అందరికీ నమస్కారం. ట్రైన్ యువర్ బ్రెయిన్ బై భావని అనే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ముందుగా అందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు క్లాస్లో మనం సంస్కృత సంధులైనటువంటి జస్వ సంధి అలాగే అనునాసిక సంధి గురించి తెలుసుకుందాం. ముందుగా జస్వ సంధి. జస్వ సంధికి సూత్రం ఏంటిదంటే పరిశములకు వర్గ ప్రథమాక్షరాలు కానీ వర్గ ద్వితీయాక్షరములు మరియు శేషాసాలు తప్ప మిగిలిన అచ్చులు గాని హల్లులు గాని పరమమైనప్పుడు సరళాలు ఆదేశం బగును. ఏంటి? పరుషములకు వర్గ ప్రథమాక్షరాలు కానీ వర్గ ద్వితీయాక్షరాలు కానీ అలాగే శేషాసాలు తప్ప మిగిలిన అచ్చులు కానీ హల్లులు కానీ పరమమైనప్పుడు సరళాలు వస్తాయి. ఒకసారి చూద్దాం. ఇవేంటి? ఖ వర్గంలో ఖ ఖ ఘ ఘ ఇన్య అనే అక్షరాలు ఉంటాయి. చ వర్గంలో ఛ ఛ జ ఝ ఇని అనే అక్షరాలు ఉంటాయి. టా వర్గంలో ట ఠ డ ఢ అన అనే అక్షరాలు ఉంటాయి. తా వర్గంలో త థ ద ధ నా అనే అక్షరాలు ఉంటాయి. అలాగే పా వర్గంలో ప ఫ బ భ మ అనే అక్షరాలు ఉంటాయి. ఈ క చ ట త పలనే వర్గ ప్రథమాక్షరాలు అంటారు. ఏంటి? వర్గ ప్రథమాక్షరాలు అంటారు. అలాగే ఖ ఛ ఠ థ ఫ అనేటివి వర్గ ద్వితీయాక్షరాలు. అలాగే గ జ డ ద బ అనేటివి వర్గ తృతీయాక్షరాలు. ఘ ఝ ఢ ధ భ అనేటివి వర్గ చతుర్థి అక్షరాలు. అలాగే ఇన్య ఇని అన నా మా అనేటివి అనునాసికములు. ఏంటివి? క చ ట త పలు ఇవి వర్గ ప్రథమాక్షరాలు, ఇవి వర్గ ద్వితీయాక్షరాలు, వర్గ తృతీయాక్షరాలు, వర్గ చతుర్థి అక్షరాలు, ఇవి అనునాసికములు. ఏంటి? పరుషములకు ఈ కచట తపలనే పరుషములు అంటారు. పరుషములు అంటే పలకడానికి కఠినంగా ఉన్న అక్షరాలనే పరుషములు అంటారు. ఈ కచట తపలనే ఏమంటారు? పరుషములు అంటారు. ఏంటి? ఈ కచట తపలనే పరుషములు అంటారు. ఈ గజడ దబలను సరళములు అంటారు. ఏంటి? కచట తపలను పరుషములని గజడ దబలను సరళాలు అంటారు. ఏంటి? పరుషములకు వర్గ ప్రథమాక్షరాలు కానీ వర్గ ద్వితీయాక్షరాలు. ఇవేంటి? పరుషములే కదా. ఈ పరుషములకు వీటిని పరుషములు అంటారు. అలాగే వర్గ ప్రథమాక్షరాలని కూడా అంటారు. ఈ పరుషములకు వర్గ ప్రథమాక్షరాలు కానీ వర్గ ద్వితీయాక్షరాలు. వర్గ ద్వితీయాక్షరాలు వచ్చేసి ఇవి ఖ ఛ ఠ త ప ఇవి వర్గ ద్వితీయాక్షరాలు. మళ్ళీ షే ష సాలు తప్ప మిగిలిన అచ్చులు కానీ హల్లులు కానీ పరమైనప్పుడు సరళాలు. సరళాలు అంటే గజడ దబలు అనేటివి వస్తాయి. ఒకసారి ఉదాహరణ చూద్దాం. సత్ ప్లస్ భక్తులు సద్భక్తులు ఎలా ఏర్పడిందో యుద్ధం. సత్ అనేది పూర్వపదము, భక్తులు అనేది ఉత్తర పదము. సత్ అంటే ఇందులో పూర్వపదంలోని చివరి అక్షరం ఏంటి? తు. తు అంటే ఇందులో తా అనేది ఉంది కదా. తా అనేది ఏంటిది? వర్గ ప్రథమాక్షరమే కదా. పరుషములే కదా. వర్గ ప్రథమాక్షరాలు అలాగే పరుషము కూడా కదా. తా అనేది ఏంటి? పరుషములు. పరుషములకు వర్గ ప్రథమాక్షరాలు కానీ వర్గ ద్వితీయాక్షరాలు కానీ శేషాసాలు తప్ప అంటే ఈ కచట తప్పలు కానీ ఈ కచట తప్పలు కానీ శేషాసాలు తప్ప మిగిలిన అచ్చులు కానీ హల్లులు కానీ. ఇక్కడ ఏమైంది? తాకి భా అనేది పరంబైనప్పుడు. ఇప్పుడు భా అనేది ఏంటి? ఇది వర్గ చతుర్థి అక్షరం అంటే వర్గ ప్రథమాక్షరం కాదు, వర్గ ద్వితీయాక్షరం కాదు, శేషాసా కాదు. భా చతుర్థి అక్షరం కాబట్టి పరుషమునకు భా అనేది తా అనేది పరుషమే కదా. పరుషమునకు భా అనేది పరమైనప్పుడు సద్భక్తులు అనేది వచ్చింది. అంటే తాకి బదులు బా అనేది వస్తుంది. సద్భక్తులు అంటే కాకి బదులు గా అనేది వస్తుంది, చాకి బదులు జా అనేది వస్తుంది, ఠాకి బదులు ఢా అనేది వస్తుంది, తాకి బదులు ధా అనేది వస్తుంది, పాకి బదులు బా అనేది వస్తుంది. ఏంటి? పరుషములకు తా అనేది పరుషమే కదా. ఇది పరుషములే కదా. కచట తప్పులు పరుషంలో ఉన్నాం కదా. తాకి వర్గ ప్రథమాక్షరాలు కానీ ఈ ప్రథమాక్షరాలు కానీ ద్వితీయాక్షరాలు కానీ శేషాసా కానీ తప్ప మిగిలిన అచ్చులు కానీ అల్లులు కానీ. ఇప్పుడు బా అనేది వర్గ చతుర్థ అక్షరం. ఇది ప్రథమాక్షరం కాదు, వర్గ ద్వితీయాక్షరం కాదు. కాబట్టి
శేషసా కూడా కాదు. అంటే పరిశ్రమలకు వర్గ ప్రథమాక్షరాలు ద్వితీయాక్షరాలు శేషసాలు తప్ప మిగిలిన అచ్చులు కానీ హల్లులు పరమైనప్పుడు సరళాలు అనేటివి వస్తాయి. ఏంటి సరళాలేవి? గజడ దబలు అనేటివి వస్తాయి. అంటే కాకి బదులు గా అనేది వస్తుంది, చాకి బదులు జా అనేది వస్తుంది, టాకి బదులు డా అనేది వస్తుంది, టాకి బదులు దా అనేది వస్తుంది. ఇగో తాకి బదులు ఇగో దా అనేది వచ్చింది కదా, సద్భక్తులు. నెక్స్ట్ దిక్ ప్లస్ అంతము. దిక్ కు అంటే ఇందులో కా అనేది ఉంది కదా, కా అనేది పరిశ్రమే కదా, కాకి ఆ అనే అచ్చు పరంబైంది. ఇది వర్గ ప్రథమాక్షరం కాదు, వర్గ ద్వితీయాక్షరం కాదు, శేష సా అనేది కూడా కాదు. వర్గ పరిశ్రమలకు అచ్చు అనేది పరంబైతే ఏమైంది? దిగంతము. అంటే కాకి బదులు ఇక్కడ గా అనేది వచ్చింది, అంటే కాకి బదులు గా అనేది వస్తుంది, దిగంతము. నెక్స్ట్ తత్. తు అంటే ఇందులో తా అనేది ఉంది కదా, తా అనేది పరిశ్రమే కదా, తాకి వి. వి అనేది పరంబైతే ఏమైంది? తద్విధము. అంటే తాకి బదులు దా అనేది వచ్చింది కదా, ఇగో దా అనేది సరళమే కదా, అంటే పరిశ్రమకి బదులు సరళం అనేది వస్తుంది. ఇక్కడ తాకి బదులు దా అనేది వచ్చింది. ఈ తా అనేది పరిశ్రము, పరిశ్రానికి వి అనేది పరంబైనప్పుడు సరళం అనేది వచ్చింది, సరళాలు అనేటివి వచ్చింది. నెక్స్ట్ వాక్ ప్లస్ వాదం. వాగ్వాదం. వాక్ అంటే కా అనేది పరిశ్రమే కదా, వా అనేది ప్రథమాక్షరం కాదు, వర్గ ప్రథమాక్షరం కాదు, వర్గ ద్వితీయాక్షరం కాదు, అలాగే శేష సా కూడా కాదు. అంటే పరిశ్రములకు వా అనే హల్లు పరంబైతే వాగ్వాదం సరళం అనేది వచ్చింది. కాకి బదులు గా అనేది, కా అనేది ఏమో పరిశ్రము, ఇక్కడ ఏమైంది? సరళం అనేది వచ్చింది కదా, గా అనేది సరళమే కదా. నెక్స్ట్ సత్. సత్ అంటే ఇందులో తా అనేది ఉంది కదా, ఆ అనేది అచ్చు పరిశ్రమునకు ఆ అనే అచ్చు పరంబైనప్పుడు సదానందము. అంటే తాకి బదులు దా అనే సరళం వచ్చింది. తా అనేది ఏమేమో పరిశ్రము, దా అనేది సరళం కదా. అంటే పరిశ్రములకు వర్గ ప్రథమాక్షరాలు కానీ వర్గ ద్వితీయాక్షరాలు కానీ శేషాసాలు తప్ప మిగిలిన అచ్చులు కానీ హల్లులు కానీ పరమైనప్పుడు సరళాలు అనేటివి వస్తాయి. అంటే పరిశ్రములకు బదులు సరళాలు అనేటివి వస్తాయి. ఏంటి? ఇవి అన్నీ కూడా సరళాలే కదా, సారీ ఇవన్నీ కూడా ఏంటి? పరిశ్రమలే కదా, పరిశ్రమలకు బదులు ఇక్కడ సరళములు అనేటివి వస్తాయి. నెక్స్ట్ అనునాసిక సంధి గురించి తెలుసుకుందాం. అనునాసిక సంధి. అనునాసిక సంధి అంటే ఏంటిదంటే నాసికం. నాసికం అంటే ఏంటి? ముక్కు. ముక్కు ద్వారా పలికే అక్షరాలు ఇందులో వస్తాయి కాబట్టి దీన్ని అనునాసిక సంధి అంటారు. అనునాసిక సంధికి సూత్రం ఏంటిదంటే వర్గ ప్రథమాక్షరములలో కాటాతాలకు నాగాని మాలు పరంబైన అనునాసికములు ఆదేశం బగును. ఏంటి? వర్గ ప్రథమాక్షరములలో కాటాథలకు నాగాని మాగాని పరంబైందనుకోండి అనునాసికములు వస్తాయి. ఏంటి? వర్గ ప్రథమాక్షరాలు ఏవి? ఇవి కదా వర్గ ప్రథమాక్షరాలు. ఖ చ ట తపలు అనేటి వర్గ ప్రథమాక్షరాలు. ఇవి వర్గ ద్వితీయాక్షరాలు, ఇవి ప్రథమాక్షరాలు, ఇవి తృతీయాక్షరాలు, ఇవి చతుర్థాక్షరాలు, ఇవి అనునాసికంలో. అనునాసికంలో వచ్చేసేవి ఇన్యా, ఇని, అనా, నా, మా. ఏంటి? వర్గ ప్రథమాక్షరములలో కాటాతాలకు కాకి గాని టాకి గాని టాకి గాని ఏంటి? నా గాని మా గాని పరంబైన అనుకోండి అనునాసికంలో వస్తాయి. ఏంటి? కాకి గాని తాకి గాని పాకి గాని నా గాని మా గాని పరంబైతే అనునాసికంలో వస్తాయి. అనునాసికంలో ఏవి? ఇన్యా, ఇని, అనా, నా, మా అనేటివి వస్తాయి. ఉదాహరణ చూద్దాం. జగత్ ప్లస్ నాథుడు. జగన్నాథుడు. ఒకసారి ఇది ఎలా ఏర్పడిందో చూద్దాం. జగత్. జగత్ అంటే ఇందులో తా అనేది ఉంది కదా, తా అనేది ఏంటి? వర్గ ప్రథమాక్షరమే కదా. ఇగో తా ఏంటి? కటత్తలకు. ఇగో తా అనే దానికి నా గాని మా గాని పరంబైంది అనుకోండి. కాకి గాని టాకి గాని తాకి గాని నా గాని మా గాని పరంబైన. ఇక్కడ ఏమి? తాకి నా అనేది పరంబైతే ఏమైంది? జగన్నాథుడు అనేది వచ్చింది. నా అనేది ఏంటి? అనునాసికమే కదా. ఏంటి? వర్గ ప్రథమాక్షరాలు ఏవి? కచట తపలే కదా. ఇగో ఖ ఠ త లకు నా గాని మా గాని పరంబైతే అనునాసికంలో ఆదేశం బగును. తా అనేదేంటి? వర్గ ప్రథమాక్షరమే కదా. ప్రథమాక్షరానికి నా అనేది పరంబైతే ఏమొస్తుంది? అనునాసికం. అనునాసికంలో అంటే ఏమని చెప్పుకున్నాం? ఇన్యా, ఇని, అన, నా, మా అనేది. తాకి నా అనేది పరంబైతే అనునాసికం అనేది వచ్చింది. జగన్నాథుడు. నెక్స్ట్ వాక్ ప్లస్ మయం వాగ్మయం.
వాక్ అనేది పూర్వపదం, మయం అనేది ఉత్తర పదం. వాక్ అంటే కూలో కా అనేది ఉంది కదా, కా అనేది ఏంటి? వర్గ ప్రథమాక్షరమే కదా. ప్రథమాక్షరం కాకి మా అనేది పరంబైతే, ఖా గాని టా గాని తా గాని లకు నా గాని మా గాని పరంబైంది అనుకుని కాకి మా అనేది పరంబైతే ఏమైంది? వాగ్మయం ఇన్యా అనేది ఏర్పడింది. ఇన్యా అనేది అనునాసికమే కదా, ఇన్యా ఇగో వాగ్మయం. నెక్స్ట్ రాట్ ప్లస్ మనీ రాన్ మనీ. రాట్ అంటే ఇందులో టా అనేది ఉంది కదా, టాకి మా అనేది పరంబైతే ఏమైంది? అనునాసికం వచ్చేసింది కదా, ఇగో రాన్ మనీ. ఇగో టా అనేది వర్గ ప్రథమాక్షరాలే కదా, ఇగో కా టా థ. ఇగో టాకి ఏమో మా అనేది పరంబైంది, నా గాని మా గాని పరంబైతే అనునాసికం అనేది వస్తుంది. ఇగో టాకి మా అనేది పరంబైతే ఇగో అనా రాన్ మనీ. అనా అనేది అనునాసికమే కదా, అనునాసికములు అంటే ఏమని చెప్పుకున్నాం? ఇన్యా ఇని అనా నా మా. రాన్ మనీ నా అనేది అనునాసికమే కదా, అనునాసికం అనేది వచ్చింది. నెక్స్ట్ మృత్ ప్లస్ మయం. మృత్ తు అంటే ఇందులో తా అనేది ఉంది కదా, తా అనేది వర్గ ప్రథమాక్షరమే కదా, తాకి మా అనేది పరంబైతే మృన్మయం నా. మృన్మయం నా అనేది అనునాసికమే కదా, మృన్మయం అనేది వచ్చింది కదా. నెక్స్ట్ మరుత్ తు అంటే తా, తాకి నా అనేది పరంబైతే మరున్నందనుడు. ఇక్కడ అనునాసికం అనేది వచ్చింది. అనునాసికం లేవి? ఇన్యా ఇని అనా నా మా. అనునాసిక సంధి అంటే ఏంటి అంటే వర్గ ప్రథమాక్షరంలోని కాకి గాని టాకి గాని తాకి గాని ఏంటి? వర్గ ప్రథమాక్షరాలు అయినటువంటి ఖా టా తా లకు నా గాని మా గాని పరంబైతే అనునాసికములు అనేటివి వస్తాయి. కాకి నా గాని మా గాని పరంబైంది అనుకుంటే అనునాసికములు వస్తాయి. అలాగే టాకి నా గాని మా గాని పరంబైంది అనుకుండ్రి అనునాసికములు వస్తాయి. తాకి నా గాని మా గాని పరంబైంది అనుకుండ్రి అనునాసికములే వస్తాయి. ఈరోజు క్లాస్లో మనం జస్వ సంధి, అనునాసిక సంధి గురించి తెలుసుకున్నాం కదా. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. నా వీడియోని మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ధన్యవాదములు.